మంత్రి పదవి. అక్బర్ బీర్బల్ని ప్రధానమంత్రిగా నియమించాలనుకుంటూ ఉన్న కాలం అది. కానీ అక్బర్ బంధువు హుస్సేన్ ఖాన్కి కూడా ఆ పదవిలో కూర్చోవాలని ఉండేది. ఆ విషయం గ్రహించిన అక్బర్ ఓ రోజు బీర్బల్ని, హుస్సేన్ని పిలిచి ఓ లేఖ ఇచ్చాడు. దాన్ని బర్మా దేశపు రాజుకి ఇవ్వమని చెప్పాడు. బీర్బల్, హుస్సేన్ అలాగే చేశారు. ఆ లేఖను చూడగానే ఆ రాజు విస్తుపోయాడు. అందులో ఈ లేఖను తెచ్చిన వాళ్ళని రేపు చంపేయండి అని ఉంది. అక్బర్ ఆదేశించినట్టే ఆ రాజు ఉరికంబం సిద్ధం చేశాడు. ఆ విషయం తెలిసి హుస్సేన్ ఖాన్కి రాత్రంతా భయంతో నిద్ర పట్టలేదు. బీర్బల్ మాత్రం ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు బర్మా రాజు ఇద్దరిని ఉరికంబం వద్దకు తీసుకువెళ్ళగానే బీర్బల్ అతన్ని కాదు, నన్ను ఉరితీయండి అని ముందుకెళ్ళాడు. తన వైపు వింతగా చూస్తున్న బర్మా రాజుతో బీర్బల్, మీ దేశంలో ఉరిశిక్షకి గురైన రాజ ఉద్యోగులు మరుజన్మలో ఇక్కడే రాజుగా పుడతారని మా పాదుషాకి ఎవరో జ్యోతిష్కుడు చెప్పారట. వచ్చే జన్మలోనైనా సరే పొరుగు దేశానికి మన వాళ్ళే రాజు అయితే మంచిదనుకుని మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అని చెప్పాడు బీర్బల్. బర్మారాజు పైన ఇది బాగా పనిచేసింది. ఎన్ని జన్మలైనా సరే నా దేశానికి నా వారసులే రాజులు కావాలి అనుకున్న బర్మారాజు బీర్బల్ని, హుస్సేన్ని వెంటనే తిరిగి పంపేశాడు. తమ రాజ్యానికి రాగానే అక్బర్ దగ్గరికి వెళ్ళిన హుస్సేన్, పాదుషా, మీరు మమ్మల్ని చంపాలనుకుంటారని ఊహించలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. దానికి అక్బర్, నేను అలా ఆదేశించినా సరే బీర్బల్ నీ ప్రాణాలతో పాటు తన ప్రాణాల్ని కూడా కాపాడుకోగలడన్నది నా నమ్మకం. అతని సాయశక్తులు నీకు తెలియాలనే అలా చేశాను అన్నాడు. అనడమే కాదు, ఆ రోజే బీర్బల్ని ప్రధానమంత్రిని చేశాడు. ధన్యవాదములు.